దేశపతి గారు, మనస్ఫూర్తిగా మీ గుండె మీద చేసుకుని ఒక మాట చెప్పాలి నాకు. ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా కాకుండా కేసీఆర్ గారికి ఒక సంబంధం మీకు ఆయనతో ఉన్న ఒక సంబంధానికి ఒక పేరు ఇవ్వాల్సి వస్తే మీరు ఏ పేరు పెడతారు దానికి? వాత్సల్యం. వాత్సల్యం. ఆయన నన్ను వాత్సల్యంతో చూస్తాడు. తర్వాత ఎక్కడో ఇంతకుముందు నేను చెప్పినట్టు, అంటే ఈ మానసిక తత్వంలో ఒక ఏకరూపత ఏదో ఉంది, ఒకే రకంగా ఆలోచించే తత్వం అనుకోండి. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే ఆ సెన్సిబిలిటీస్, హ్యుమానిటీ, ఆ కరుణ, కన్నీళ్ళు పెట్టే తత్వం. ఎమోషనల్ లీడర్ మాత్రమే మాసెస్తో ఐడెంటిఫై అవుతాడండి. జస్ట్ మేనేజ్మెంట్ చేసే లీడర్ ఉంటాడు చూడండి, అతను ఐడెంటిఫై కాడు. దీనికి పెద్ద ఉదాహరణ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు లాబింగ్ అండ్ స్కీమాటిక్ ఇది వీటితో అతను అధికారంలో ఉన్నాడు తప్ప ప్రజలతో భావోద్వేగపూరితమైన సంబంధం కాదు. అది ఎన్టీ రామారావుకు ఉంది. మళ్ళీ ఆయన మాసెస్తో ఐడెంటిఫై అయ్యాడు. అట్లా కేసీఆర్లో ఆ మాసెస్తో ఐడెంటిఫై అయ్యే లక్షణం ఉంది. నాకు ఆయనలో చాలా ఆశ్చర్యకరంగా అనిపించేది అంటే గ్రామీణ ప్రాంత ప్రజలతో ఆయన మాట్లాడే తీరు. అంటే మనం చదువుకున్న వాళ్ళుగా గ్రామీణ ప్రాంత ప్రజల దగ్గర పోయినప్పుడు మన మధ్య ఒక అడ్డుగోడ ఉంటుందండి, అది భాష. మనం మాట్లాడే భాష, మన ఎక్స్ప్రెషన్, మనం ఉపయోగించే డిక్షన్, మన ఉదాహరణలు, మన ఆలోచన సరళి, ఇవేవి వాళ్ళని చేరలేకుండా మనకు అడ్డుపడుతుంటాయి. అక్కడ ఒక అచ్చమైన గ్రామీణుడు ఆయన నుంచి బయటకు వస్తాడు. ఒకసారి నేను ఫామ్కి వెళ్ళాను. ఫామ్కి వెళితే ఒక ఇద్దరు రైతులు, అంటే ఫామ్ పిట్టగూడ ఉంటుంది. ఫామ్ అంటే అది వ్యవసాయ క్షేత్రమేనండి. ఇక్కడ చాలామంది ఫామ్ హౌస్ అనగానే ఏదో ఊహించుకుంటారు. అట్లా ఏమి ఉండదు. అది ఒక మధ్యతరగతి రైతు ఉండే ఇల్లు లాంటి ఇల్లు ఉంటుంది అనుకోండి. సరే, ఒక విశాలమైన వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ పిట్టగోడ మీద సార్ చెయ్యానించి ఉన్నారు. బయట ఇద్దరు రైతులు ఉన్నారు. వాళ్ళు అప్పుడేదో దున్ని ఏదో పని చేసి వచ్చారు. వాళ్ళు ఇంత బురదంతా అంటే ఉంది. వాళ్ళు సార్తో మాట్లాడుతున్నారు. అందులో ఒక ఆయన కంకి బుక్కుతున్నాడు. కంకి బుక్కుతూ సగం బుక్కిన కంకిని ఇట్లా సార్కి ఇచ్చాడు. ఈయన ముఖ్యమంత్రి. ఈయన తీసుకొని కాసేపు బుక్కి మళ్ళీ ఆయనకి ఇచ్చింది. ఇట్లా ఆయన వాళ్ళతో ఐడెంటిఫై అవుతాడు. వాళ్ళు అట్లా మాట్లాడుతుంటాడు వాళ్ళందరితో, అంత ఈజీగా కలిసిపోతాడు. అట్లా ఉన్నప్పుడు నాకు ఎక్కడో నేను ఇది కోల్పోయాను అనిపిస్తుంది. అంటే ఆ గ్రామీణాత్మకత అనేది అది ఆయనలో సజీవంగా ఉంది. ఆయనలో ఆ పల్లెటూరి తనం అనేది సజీవంగా ఉంది. అందుకనే ఇవాళకి కూడా ఆయన ఉపన్యాసం చెప్తే కొత్తగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాగానే కొత్త కుండలో ఈగ చూచినట్టుంది సంసారం అని మొదలు పెడతాడు. అది జనానికి బాగా అర్థమవుతుంది. కంటి వెలుగు గురించి చెప్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ పాపం చూపించేటోళ్ళు ఉండరు. రాత్రి అయితే అవతలి కోడు ఎన్ని రకాల అవస్థలు ఉంటాయి, కళ్ళు కనబడకుంటే ఎట్లా అని అన్నాడు. పక్కనే ఉన్న ముసలవ్వ నీకు ఎట్లేరక కొడుకా ఇవన్నీ అంటుంది ఆమె. అంటే అట్లా అర్థం చేసుకుని, అంటే ఆ జీవితం లోతు తెలిసిన వాళ్ళు మాత్రమే జీవితాన్ని దర్శించిన వాళ్ళు. ఆయన గ్రామీణ సమాజం బాగా తెలుసండి. అనేక ప్రజలు, అనేక అంతరాలు, అనేక రకాల స్థాయిల్లో ఉండే ప్రజలు, వాళ్ళ జీవితం, దాంట్లో ఉండే కష్ట నష్టాలు, వాళ్ళ దుఃఖం, ఇవన్నీ ఆయనకు తెలుసు కనుకనే ఆయన వాళ్ళతో ప్రవర్తించేటప్పుడు వేరే రకంగా ఉంటాడు. మరి పట్టణాల సంగతి? పట్టణం మొత్తం ఎస్పెషలీ హైదరాబాద్ని మొత్తం ఆధునీకరణ చేశాను అని, ఆధునీకరణ చేసింది నేనే అని చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి నగరం అండి, ఇట్స్ క్యాపిటల్ సిటీ. చంద్రబాబు నాయుడు గారి మాటల గురించి మనకు తెలిసిందే కదండి. ఆయన హైదరాబాద్ను ఆధునీకరించడం ఏమిటండి అసలు? నిజానికి ఒక ఆధునిక నగరంగా 1500 సంవత్సరం నుంచే హైదరాబాద్, హైకోర్టుని చంద్రబాబు నాయుడు అయితే తీసుకురాలేదు కదా. హైకోర్టు ఏర్పడడం అనేది ఒక ఆధునికతకి సంకేతం. ఆధునికత అంతా ఏమిటండి? మాన్యువల్ నుంచి మెకానికల్ వైపు వెళ్ళటం, మెకనైజేషన్ వైపు వెళ్ళటం. చేతి నుంచి ఉత్పత్తి జరిగేది యంత్రం నుంచి ఉత్పత్తి జరిగితే దాన్ని మనం ఆధునికత అన్నాం. ఆ ఆధునికత ఎప్పుడు మొదలైంది హైదరాబాద్లో? హైదరాబాద్లో థర్మల్ పవర్ స్టేషన్ ఎప్పుడు ఉందండి? హుసేన్ సాగర్ ఒడ్డున థర్మల్ పవర్ స్టేషన్ ఉండేది. అది చంద్రబాబు నాయుడు కట్టించాడా? ఎన్ని ఇండస్ట్రీలు ఉండేవండి. పైగా ఆయన డీఇండస్ట్రియలైజ్ చేశాడు, హైదరాబాద్ విధ్వంసం చేసినాడు. ఒక ఐడిపిఎల్, అదేంటి మన ఆజంజాహి మిల్స్, ఎన్ని రకాల ఎన్నో వస్త్ర పరిశ్రమ, బోళ్ళంత వస్త్ర పరిశ్రమ ఇక్కడ ఉండేది. 1867లో టెలిగ్రాఫ్ సర్వీసెస్ వచ్చాయండి ఇక్కడ. అది కూడా నేనే తెచ్చానంటాడు ఆయన.
ఎన్ని విమానాశ్రయాలు ఉండేవి? హకీంపేట విమానాశ్రయం, బేగంపేట విమానాశ్రయం, వరంగల్లో మామునూరు విమానాశ్రయం నిజాం ప్రారంభించాడు. నిజాం పరిపాలన మధ్యలో అది అంతమైపోవటం వల్ల ఆ విమానాశ్రయ నిర్మాణం ఆగింది. కానీ అది నిజాం కాలంలోనే అక్కడ మొదలు. అంటే విమానాశ్రయాలు అప్పటి నుంచే ఇక్కడ ఉన్నాయి. బేగంపేట విమానాశ్రయం వచ్చినప్పుడు ఆధునికం అవుతుంది, కానీ అది మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఆధునికం కాలేదండి. న్యూ ఎకనామిక్ పాలసీస్ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు వచ్చాయి. ఆ సమయంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక దానికి ఈయన లీడ్ చేసి ఉండొచ్చు. అది కామన్ ఫెనామినా అండి. అది మొత్తం భారతదేశం అంతా జరిగిన మార్పులే. ఆయన చెప్పింది కూడా అదే, నేను సైబరాబాద్ని కన్స్ట్రక్ట్ చేశాను, నాట్ హైదరాబాద్ అన్నారు. సైబరాబాద్ కదా ఇవాళ అన్నది, ఆధునిక నగరంగా నేనే అభివృద్ధి చేశాను అన్నాడు కదా. హైదరాబాద్కు అభివృద్ధి చెందడానికి అవసరమైన పొటెన్షియాలిటీ అంతా ఉందండి. ఆ పొటెన్షియాలిటీ ఉంది. అంటే ఇవాళ ఐశ్వర్యరాయ్ ముఖానికి కాస్త మేకప్ చేసి అసలు ఐశ్వర్యరాయ్ని ఇంత అందంగా సృష్టించింది నేనే అంటే ఎట్లా ఉంటుందో, హైదరాబాద్ నగరంలో 3 బిల్డింగ్లు కట్టి ఈ హైదరాబాద్ని అంతా నేనే అభివృద్ధి చేశానంటే కూడా అట్లే ఉంటుందండి. హైదరాబాద్ ఆల్రెడీ ఒక గొప్ప ఆధునిక నగరంగా అభివృద్ధి చెంది ఉంది. దీనికి ఒక ఐటీ ఇండస్ట్రీ వచ్చే దశలో ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, దాన్ని కొంచెం వేగవంతం చేసి ఉండొచ్చు. అంత మాత్రం చేత హైదరాబాద్ నేనే ప్రపంచ చిత్రపటంలో పెట్టినాను, అంతకుముందు ప్రపంచానికి హైదరాబాద్ తెలియదు అనడం అంతా అతిశయోక్తి, అది హైదరాబాద్ని అవమానించడం. సరే, అయితే For more videos, subscribe to iDream. iDreamను సబ్స్క్రైబ్ చేయండి. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.